హాయ్ గాయ్స్, ఈ వీడియో అయితే ఫుల్ లెంత్ వీడియో ఆఫ్ అబ్రాడ్ స్టడీస్. మీకు అబ్రాడ్ వెళ్ళాలని ఉంది కానీ ఏం స్టార్ట్ చేయాలి, స్టెప్ ఏంటో తెలియడం లేదా, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, అసలు స్టెప్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, అసలు ఎగ్జామ్ పక్కా రాయాలా, మ్యాండేటరీయా, ఇలా డౌట్స్ అనేది మీ పక్కా రేజ్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ నాకు కూడా ఇలా డౌట్స్ రేజ్ అయ్యాయి కాబట్టి. సో అందుకే ఈ వీడియోలో నేను ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తున్నాను. ఫుల్ డీటెయిల్డ్ అయితే చెప్పేస్తాను ఇంగ్లీష్ ప్రొఫెషనల్ టెస్ట్ కోసం. నేను ముందు షార్ట్ లెంత్ వీడియోలో కూడా చెప్పాను ఫస్ట్ స్టెప్ అనేది ఇంగ్లీష్ ప్రొఫెషనల్ టెస్ట్ అనేది మనం ప్రిపేర్ అయ్యి రాయాలి అని. సో అందుకే మనకి ఇంగ్లీష్ ప్రొఫెషనల్ టెస్ట్లో చాలా ఉన్నాయి. ఐఎల్స్ ఉన్నాయి, టోఫుల్ ఉంది, డ్యూలింగో ఉంది. అండ్ మోర్ ఓవర్ నేను పర్సనల్గా డ్యూలింగో అండ్ టోఫుల్ అనేది నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఐఎల్స్ కన్నా ఈ రెండు కొంచెం బెటర్ అండ్ ఈజియర్ మేబీ ఉంటుందని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ టోఫుల్లో అనేవి 4 మాడ్యూల్స్ ఉంటాయి. 4 మాడ్యూల్స్లో రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్, ఈ 4 మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. అండ్ టోఫుల్లో కూడా చాలా యూనివర్సిటీస్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 150 కంట్రీస్ అండ్ 10,000 ప్లస్ కాలేజెస్ అండ్ ఏజెన్సీస్ అనేవి కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి ఈ టోఫుల్ ఎగ్జామ్ని. అండ్ మోర్ ఓవర్ ఈ టోఫుల్ అనే ఎగ్జామ్ అనేది $160 to $260 అనేది అవుతాయి. ఈ టోఫుల్ స్కోర్ అనేది మనకి 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఈ టోఫుల్ స్కోర్ కార్డ్ మనం ఈ 2 yearsలో మనం ఎక్కడికైనా ఏ కంట్రీకి వెళ్ళి మనం అబ్రాడ్లో మాస్టర్స్ చేద్దామన్నా ఈ వ్యాలిడిటీ అనేది స్కోర్ కార్డ్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ టోఫుల్లో అయితే మనకి 4 మాడ్యూల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ 4 మాడ్యూల్స్లో మన పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళ స్కోర్ అనేది మనకి ఇస్తారు. అందులో 120కి 90 స్కోర్ చేస్తే మనకి టాప్ యూనివర్సిటీస్ నుంచి మనకి అడ్మిట్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ 10,000 యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అనేవి టోఫుల్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. యూఎస్లో కూడా యాక్సెప్ట్ చేస్తుందండి. అండ్ మోర్ ఓవర్ జిఆర్ఈ అండ్ టోఫుల్ రెండు కంబైన్గా రాస్తే ఈటీఎస్ వెబ్సైట్ వాళ్ళే మనకి కొంచెం డిస్కౌంట్ అనేది ఇస్తారు. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. నా పర్సనల్గా అయితే నేను ఇట్లానే రాశాను. మీరు ఎలా రాయాలనుకుంటున్నారు మీరు అలా రాసుకోవచ్చు. నాట్ ఏ ప్రెషర్. ఇది ప్రెషర్ అని చెప్పట్లేదు, మీకు మనీ సేవ్ ఇట్లా అయినా కొంచెం అవుతుందని. సో అందుకే చెప్పాను. ఐఎల్స్ జిఆర్ఈ రాస్తానంటే అట్లా అవ్వదు. టోఫుల్ అండ్ జిఆర్ఈ రాస్తానంటేనే ఈ ఆఫర్ ఉంటుంది అనమాట. సో సెకండ్ థింగ్ ఏంటంటే మనకి డ్యూలింగో, ఈ సెకండ్ ఎగ్జామ్ అనేది డ్యూలింగో అనమాట. డ్యూలింగో అనేది డిఈటి అంటారు, డెట్ ఎగ్జామ్ అంటారు షార్ట్కట్లో. సో ఇందులో కూడా సేమ్ ఆల్మోస్ట్ 4 మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఇందులో చాలా సింపుల్ ఉంటాయి అనమాట. అంత టఫ్ ఏమి ఉండదు. క్వశ్చన్ ఇచ్చి పిక్చర్ ఇచ్చి అది చూసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, స్పీకింగ్ ఆర్ ఒక సెంటెన్స్ ఇచ్చి వీ హ్యావ్ టు స్పీక్ ఇట్ అవుట్. సో నేనైతే టోఫుల్ అండ్ డ్యూలింగో అయితే ప్రిఫర్ చేస్తాను. టోఫుల్ ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను టోఫుల్ అనేది రాశాను. నాకు ఐఎల్స్ కన్నా నాకు టోఫుల్ అనేది బెటర్, ఈజీగా అనిపించింది కొంచెం. అండ్ మోర్ ఓవర్ టోఫుల్ అనేది చాలా యూనివర్సిటీస్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నాయి ఓవరాల్ వరల్డ్లో. అండ్ యూకే వెళ్ళాలనుకునే వాళ్ళు, యూఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా టోఫుల్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. సో ఐఎల్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. అది అప్ టు యువర్ చాయిస్. If your education is 15 years, you have to attempt TOEFL or IELTS. If you're 16 years course, you can write డ్యూలింగో అనమాట. డ్యూలింగో కానీ ఏదైనా మీ చాయిస్గా రాయొచ్చు. సో జిఆర్ఈ కూడా పక్కా రాయాలి 15 years కోర్స్ వాళ్ళు. సో ఈ 15 years కోర్స్, 16 years ఎడ్యుకేషన్ అనేది నేను తర్వాత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం. సో కమింగ్ టు అవర్ టోఫుల్ అనేది, ఈ టోఫుల్ అనేది 2 hours 25 minutes అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ టోఫుల్ కోసం అయితే 2 years వ్యాలిడిటీ ఉంటుంది స్కోర్. సో మనకి 120కి ఇందులో అయితే 120 మార్క్స్కి అయితే మనం 90 స్కోర్ చేస్తే మన టాప్ యూనివర్సిటీస్ నుంచి మనకి అడ్మిట్ అయితే వస్తుంది. ఇందులో 4 మాడ్యూల్స్ ఉంటాయి. సో 4 మాడ్యూల్స్ ఏంటంటే రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్. ఈ 4 మాడ్యూల్స్ పర్ఫార్మెన్స్ బట్టి మనం ఎంత అయితే స్కోర్ చేస్తే దాన్ని బట్టి మనకి యూనివర్సిటీస్కి మనకి అడ్మిట్స్ అయితే వస్తాయి. అండ్ డ్యూలింగో అనేది ఇట్స్ ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. సో డ్యూలింగో ఒఫిషియల్ వెబ్సైట్లోనే అన్లిమిటెడ్ ప్రాక్టీస్ కోర్సెస్ అనేవి ఉంటాయి. మీరు అటెంప్ట్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయండి. మనకి 120 వస్తే చాలు 160కి వీ విల్ గెట్ ఏ గుడ్ యూనివర్సిటీస్ కదా. అండ్ చాలా యూనివర్సిటీస్ కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు డ్యూలింగోని. యూ కెన్ అటెంప్ట్ ఇట్. డ్యూలింగో మీరు అటెంప్ట్ చేస్తే మీకు బడ్జెట్ ఫ్రీ కూడా ఉంటుందండి. ఎందుకంటే మీ కంపేర్ టు ఐఎల్స్ అండ్ టోఫుల్ ఇట్ ఈస్ లెస్ ఫీ అనమాట. ఎందుకంటే ఇది 5,000 ఉంటుంది ఇండియన్ రూపీస్లో. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే
డ్యూలింగో అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎలా అంటే బేసిక్ ఇంగ్లీష్ అట్లా ఉంటుంది అనమాట. మిస్సింగ్ వర్డ్స్ లేకపోతే స్పీక్ అవుట్ అట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డ్యూలింగో వెబ్సైట్ వాళ్ళే ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ అనేవి అలా అవైలబుల్గా ఇస్తారు, అన్లిమిటెడ్ అనమాట. మరి ఆ ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్లో మనకి 120, 130 స్కోర్ చేస్తే మన ఒరిజినల్ టెస్ట్లో రియల్ టెస్ట్లో మనకి 120 అనేది మనం రావడానికి స్కోర్ చేయడానికి కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట స్కోప్. సో అందుకే మీరు ఎన్ని టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ అనమాట. అండ్ ఇప్పుడు ఐఎల్స్ కోసం చెప్పాలి అంటే ఐఎల్స్ అనేవి అకాడమిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది, జనరల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మీరు అబ్రాడ్ స్టడీస్ వెళ్ళాలి అనుకుంటే యూ హ్యావ్ టు అటెంప్ట్ అకాడమిక్. సో యూ హ్యావ్ టు అటెంప్ట్ అకాడమిక్ ఐఎల్స్ ఎగ్జామ్. సో ఇది పేపర్ బేస్డ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది అనమాట. సో ఇందులో కూడా 4 మాడ్యూల్స్ ఉంటాయి ఐఎల్స్లో: లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్. ఈ ఐఎల్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నాయి. యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తాయి. మనకి స్కోర్ బ్యాన్ అనేది 6.5 వస్తే ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఫీజ్ అనేది మనం 15,500 రూపీస్ అనేది ఉంటుంది ఇండియన్ రూపీస్లో. ఈ టెస్ట్ ఫార్మాట్ కూడా సేమ్ టోఫుల్ లాగే రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్ అండ్ 2 years వ్యాలిడిటీ ఉంటుంది స్కోర్ బ్యాండ్. అండ్ మన టెస్ట్ రిజల్ట్స్ అనేవి ఆఫ్లైన్లో రాస్తే 13 days అండ్ ఆన్లైన్లో రాస్తే 3 to 5 days. ఆఫ్లైన్ అంటే పేపర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఈ 3 అనేవి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ అనేవి యాక్సెప్ట్ చేసే ఇంగ్లీష్ ప్రొఫెషనల్ టెస్ట్స్. మీ కన్వీనియంట్ బట్టి, మీ బడ్జెట్, మీ క్యాపబిలిటీ బట్టి మీరు ఏ అటెంప్ట్ చేస్తారో అది మీ ఇష్టం. అండ్ ఐఎల్స్కి అయితే నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఒకరైతే రిఫర్ చేస్తాను. ఏంటంటే ఐఎల్స్ లిజ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ టోఫుల్కి అయితే నేను టెస్ట్ ప్రిప్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అది కూడా బాగా చెప్తారు. అందులో ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేశాను. అండ్ థర్డ్ వన్ అయితే డ్యూలింగోకి అయితే అవసరం లేదు, ఫ్రీ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇంకా కొన్ని వీడియోస్ వీటి కోసం కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.